ఈ రోజుల్లో చాలామంది హై యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది యూజువల్‌గా పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాం. కానీ వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో రిలీజ్ అయ్యే ఒక న్యాచురల్ వేస్ట్ ప్రొడక్ట్ లాంటిది. ఇది మనం ప్యూరిన్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకున్నప్పుడు మెటబాలైజ్ అయిన తర్వాత వచ్చే బై ప్రొడక్టే ఈ యూరిక్ యాసిడ్. ఇది ఎప్పటికప్పుడు మన యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ మన బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినా లేదా బయటికి వెళ్ళకపోయినా సరే అది మన బ్లడ్లో ఉండిపోయి క్రిస్టల్స్లా ఫామ్ అయ్యి మన జాయింట్స్ చుట్టూ పేరుకుపోతుంది. దీనివలన కీళ్లవాపులు ఇంకా గౌట్ సమస్యలు వస్తాయి. ఈ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి మనం మగవాళ్ళలో యూజువల్గా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇంకా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, అధిక బరువు ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ యూరిక్ యాసిడ్ తగ్గించడానికి డైట్ ఇంకా న్యాచురల్ రెమెడీస్ కన్నా ఫస్ట్ అసలు మన బాడీలో ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎప్పుడు కూడా ఒక్క విషయం గుర్తుంచుకోండి, సిమ్టమ్స్ని ట్రీట్ చేయడం కన్నా రూట్ కాజ్ని పర్మనెంట్గా క్యూర్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మన బాడీలో ఈ హై లెవెల్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్ని తగ్గించడానికి నేను చెప్పే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చి మన బాడీలో ఈ వేస్ట్ డిపాజిట్ అవ్వకుండా బయటికి పంపించే ఎలిమినేషన్ ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అలాగే యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయ్యే ఫుడ్స్ని తక్కువ తీసుకోవడం. ఈ యూరిక్ యాసిడ్ అనేది కామన్గా అందరిలోనూ తయారయ్యే ఒక వేస్ట్ ప్రొడక్ట్ లాంటిది. మరెందుకు కొంతమందిలోనే ఇది డిపాజిట్ అయిపోయి చాలా ఇబ్బంది పెడుతుంది? ఎందుకంటే వాళ్ళల్లో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది సరిగా జరగట్లేదు. దీనికి ముఖ్యంగా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది వాటర్ తక్కువ తీసుకుంటూ దానిపైన కాఫీ, టీ ఇంకా ఆల్కహాల్ అనేవి ఎక్కువ తీసుకోవడం ద్వారా వాళ్ళ బాడీ డీహైడ్రేషన్ అయిపోయి ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది సరిగా జరగట్లేదు. ఈ టీ, కాఫీ ఇంకా కార్బోనేటెడ్ బెవరేజెస్ని కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లెమన్ వాటర్ ఇంకా సూప్స్తో రీప్లేస్ చేసుకోండి. మన బాడీలో వాటర్ లెవెల్స్ తక్కువ అయినప్పుడు ఈ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంకా కిడ్నీ స్టోన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ. సో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్. ఫుడ్ విషయానికి వస్తే అసలు మనం తినే ఆహారంలోనే యూరిక్ యాసిడ్ అనే బై ప్రొడక్ట్ తయారవుతుంది. మనం తినే ప్రోటీన్ ఫుడ్స్లో ఈ ప్యూరిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా అని అన్ని ప్రోటీన్ ఫుడ్స్లోనూ ఈ ప్యూరిన్ కంటెంట్ ఉండదు. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, అలాగే ఆర్గన్ మీట్స్ లైక్ కిడ్నీ, లివర్, హార్ట్ ఇంకా సీ ఫుడ్స్, మష్రూమ్, బఠానీ, బీన్స్ వీటన్నిటిలోనూ కూడా ప్యూరిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని లిమిట్ చేసి తీసుకోండి. ఒకవేళ సివియారిటీ కనుక ఎక్కువ ఉంటే కనుక వీటిని అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే కనుక మీ డైట్లోంచి షుగర్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే షుగర్ అనేది మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది. అలాగే ఈస్ట్ని యూజ్ చేసే ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని అవాయిడ్ చేయండి, లైక్ బ్రెడ్స్ అని, బేకరీ ఐటమ్స్. ఇంకా హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ యూజ్ చేసే ప్యాక్ ఫుడ్స్ అన్ని కూడా అవాయిడ్ చేయండి. మీరు ఎప్పుడైనా ప్యాక్ ఫుడ్స్ కొంటే ఒకసారి వెనక్కి తిప్పి దాని లేబుల్ చూసుకోండి, ఫ్రక్టోస్ కార్న్ సిరప్ కంటెంట్ ఎంత ఉందో అనేసి.